అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'చెలియా నిన్ను చేరా' ఎపిసోడ్ నెంబర్ 4. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. నందుతో పాటు క్యాంటీన్ వైపు వెళ్ళింది రాధిక. నందు కూర్చుంటే రాధికని వెళ్ళి ఫుడ్ తెచ్చి నందు ముందర పెట్టింది తినమని. నందు సైలెంట్గా తినటం మొదలు పెడితే, ఏరా అక్షర వచ్చిందా, నీతో మాట్లాడిందా అని అడిగింది రాధిక. నీకెలా తెలుసు అని అడిగాడు నందు. ఇందులో తెలియకపోవటానికి ఏముంది, 2 రోజుల నుంచి నువ్వు కనబడట్లేదు. ఈరోజు సడన్గా కనిపించేసరికి ఎక్సైట్ అయిపోయి నీ దగ్గరకు వచ్చే ఉంటుంది. రోజు అయితే తను ఎక్సైట్ అయ్యే పరిస్థితి లేకుండా నువ్వే కనబడేవాడివి. తను నిన్ను చూసేది. కానీ ఈ 2 రోజులు నువ్వు రాకపోతే నువ్వెప్పుడు వస్తావో అని, రాకపోతే ఎందుకు రాలేదని నీ గురించి ఎదురు చూసే ఉంటుంది. ఒక్కసారిగా నువ్వు కనపడేసరికి నీ దగ్గరికి పరుగున వచ్చేసుంటుంది. ఈ మాత్రం అర్థం చేసుకోలేనా నేను? ఏంటి, దీనికోసం ఏమైనా ఎక్స్పెరిమెంట్ చేయాలా, లేక థీసిస్ రాయాలా అంది రాధిక. అబ్బో, చాలా తెలిసింది. నీకు నా లవ్ మీద ఉన్న కాన్సన్ట్రేషన్ నీ చదువు మీద పెడితే నువ్వెక్కడో ఉంటావు అన్నాడు నందు. ఎక్కడా ఉండను. మహా అయితే బెంగళూరులోనో, బాంబేలోనో, లేదా ఇంకో ఊర్లోనో. మాటలు రాని, మనసు లేని మెషిన్ ముందర వేళ్ళొత్తుకుంటూ కళ్ళు నలుపుకుంటూ పని చేసుకుంటూ ఉంటాను. అంతేకాని ఇండియా వదిలి ఇదే పని కోసం ఎవరో తెలియని మన అనే బంధం కనిపించినంత దూరం అయితే వెళ్ళను అంది రాధిక. నందు రాధికని ఒకసారి చూసి మళ్ళీ తింటున్నాడు. అంటే ఇప్పుడు నీ చూపుకి అర్థం, కాసేపు నోరు మూసుకుంటే నేను తింటాను అనే కదా అంది రాధిక. నేను అలా అన్నానా అంటూ ఇంకో ముద్ద తిన్నాడు నందు. నువ్వు చెప్పక్కర్లేదురా, ఒక్క చూపు చూస్తే చాలు నాకు అర్థమైపోతుంది ఏమిటో అంది రాధిక నందు ప్లేట్లోనే అప్పడం తుంచుకుంటూ. సరే కానీ ఈ 1 మంత్ బుద్ధిగా చదువుకో, లేదంటే నేను అసలు నీతో మాట్లాడను, నీతో కటిఫ్ పెట్టేస్తా అన్నాడు నందు. ఏరా, బెదిరిస్తున్నావా? ఈ రాధిక నువ్వు బెదిరిస్తే భయపడిపోతుందని అనుకుంటున్నావా? నాకు అసలు భయమే లేదు. కాకపోతే నీకోసం చదువుకుంటా. నేను చదవకపోతే బెట్టుకుపోయి నాతో మాట్లాడకుండా నువ్వు ఉండాలి కదా. అది నీకు చాలా కష్టం. కానీ నా వల్ల నువ్వెందుకు కష్టపడటం? ఆ కష్టమేదో నీ కోసం చదివి నేనే పడతాలే అంది రాధిక నందు మీద జాలి చూపిస్తూ. ఇదిగో ఈ మాటలే, వీటికేం తక్కువ లేదు. నీకు నొప్పి అని నువ్వు ఒప్పుకోవు, కానీ పక్కోడికి నొప్పి కలుగుతుందని సానుభూతి చూపిస్తూ నిన్ను నువ్వు బాగా కవర్ చేసుకుంటావు. మళ్ళీ చెప్తున్నా, ఈ 1 మంత్ చదువు మీద తప్ప ఇంకే దాని మీద నువ్వు టైం వేస్ట్ చేయకూడదు. చాలా సీరియస్గా చెప్తున్నా అని నందు తినటం అయిపోవటంతో హ్యాండ్ వాష్కి వెళ్ళాడు. వీడికి ఏమైంది? పోయి నా చదువు మీద పడ్డాడు. చూస్తుంటే సీరియస్గానే అంటున్నాడు. నోరు మూసుకొని వీడు చెప్పినట్టు చేయాలి ఈ ఒక్కసారికి అని తన మనసులో అనుకుంది రాధిక. నందు రాధిక ఇద్దరు నీలవేణి దగ్గరికి వెళ్ళారు. రాధిక, ఆంటీకి జ్యూస్ తీసివ్వు అని రాధికకి పని చెప్పి నీలవేణికి చాలా దగ్గరగా జరిగి, చెప్పాను ఆంటీ, నాకు తెలిసి వింటుందిలే, ఎగ్జామ్స్ అయ్యేంత వరకు మీరు రిలాక్స్ అవ్వండి అని మెల్లిగా చెప్పాడు నందు. రాధిక చదువు గురించి 2 రోజుల క్రితమే నందుకి కంప్లైంట్ చేసింది నీలవేణి. అందుకే ఇలా కండిషన్ పెట్టాడు నందు. థ్యాంక్స్ నాన్న. రాధికని కదలకుండా ఒకచోట కూర్చోబెట్టడం చాలా కష్టం. ఇప్పుడు నా హెల్త్ కండిషన్ వల్ల తన చదువు డిస్టర్బ్ అవుతుందని నా బాధ. ఇప్పుడు నాకు తెలిసి నీకోసమైనా బుద్ధిగా చదువుకుంటుందిలే అంది నీలవేణి. థ్యాంక్స్ ఎందుకు ఆంటీ, నేను కూడా నీ బిడ్డలాంటి వాడినేగా అన్నాడు నందు నవ్వుతూ. జ్యూస్ తీస్తున్న రాధిక, ఏంటో గుసగుసలు, అసలు ఇద్దరూ కలిసి నా మీదేమైనా ప్లాన్ చేయలేదు కదా అని అనుకుంటూ జ్యూస్ గ్లాస్ తీసుకుని నీలవేణి దగ్గరికి వచ్చింది. రాధిక దగ్గరికి రావటంతో నందు నీలవేణికి కాస్త దూరం జరిగి, సరే ఆంటీ, నేను వెళ్తున్నాను, ఏదైనా అవసరం ఉంటే కాల్ చేయండి అని నీలవేణికి తులసికి చెప్పి, బాయ్ బాయ్, ఈ రోజుకి వెళ్తున్నా అని రాధికకి చెప్పి వెళ్ళాడు నందు. ఆ మరుసటి రోజున నీలవేణిని డిశ్చార్జ్ చేశారు. తులసి కూడా నీలవేణితో పాటు ఇంటికి వచ్చింది. నందు హాస్పిటల్లో ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళాడు. కాలేజ్కి కూడా ప్రిపరేషన్ హాలిడేస్ ఇవ్వటంతో నందు రూమ్లో, రాధిక ఇంట్లో చదువుకునే పనిలో పడ్డారు. తులసి రాధికని ఒంటరిగా ఉంచటం ఇష్టం లేక నీలవేణికి సహాయంగా అక్కడే ఉంది. ఎగ్జామ్స్ టైం వచ్చేసింది. నెల రోజుల నుండి రాధిక నందు
ఒకరినొకరు అసలు చూసుకోలేదు. ఫోన్ కూడా ఒకే ఒక్కసారి చేశాడు నందు. చేసినా కూడా నీలవేణి హెల్త్ గురించి మాత్రమే మాట్లాడి ఇంకేం మాట్లాడకుండానే కాల్ కట్ చేశాడు నందు. నందు ప్రవర్తన కాస్త చిత్రంగా అనిపించింది రాధికకి. ఏమోలే, ఎగ్జామ్స్ టెన్షన్, అందులోనూ వాడు ఇక్కడ కాదు కదా, అబ్రాడ్ వెళ్ళే ఆలోచనలో ఉన్నాడు. ఏ వర్క్స్ ఉన్నాయో ఏమో అని అనుకుని అప్పటికి సర్దుకుంది. రాధిక, నందులు ఎగ్జామ్స్ కంప్లీట్ చేశారు. రాధికకైతే ఏదో పెద్ద భారం తల మీద నుండి దిగిపోయింది అని అనిపించింది. ఎగ్జామ్స్ అయిపోయిన రోజు నందు రాధిక దగ్గరకు వచ్చాడు. అసలు తను ఎన్ని రోజులు కనపడకుండా ఎలా ఉన్నాడని ఆశ్చర్యం కలిగింది రాధికకి. ఈ నెల రోజుల్లో నందులో కొంచెం చేంజెస్ కనిపించాయి. కాస్త తేడాగా ఉన్నాడు. దూరం నుండి చూస్తూనే అనుకుంది రాధిక. రాధిక పక్కనే కూర్చొని, ఎగ్జామ్స్ ఎలా రాసావు రాక్షసి అని అడిగాడు నందు. రాక్షసా? నేనా? ఇన్ని రోజుల తర్వాత వచ్చిందే కాక నన్ను రాక్షస్ అంటావా అంది కోపంగా రాధిక. అవును, ఇలా నీ ముందుకు రావటానికి చాలా లేట్ అయింది. దానికి నేను చాలా బాధపడుతున్నాను. కానీ ఆ బాధ ఇప్పుడు లేదు. ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను అన్నాడు నందు. ఏంటి, రావటానికి లేట్ అయిందా? బాధపడ్డావా? ఇప్పుడు హ్యాపీగా ఉన్నావా? నువ్వు మాట్లాడేది ఒక్క ముక్క కూడా నాకు అర్థం కావటం లేదు. అసలు నువ్వు మా నందువేనా అని డౌట్ వస్తుంది నాకు అంది రాధిక నందుని పైనుండి కిందికి తేరిపారా చూస్తూ. నీకు కోపం వచ్చినట్టుంది. నీ కోపం నాకు అర్థమైంది. కానీ ఈ నెల రోజుల్లో ఒక్కసారి కూడా నేను నిన్ను చూడలేదనే కదా, ఫోన్ చేయలేదనే కదా, ఏదో కొత్త మనిషిని చూస్తున్నట్టు చూస్తున్నావు. సారీ రాక్షసి, నిజంగా కుదరలేదు. కానీ ఇప్పుడు వీలు చూసుకొని వచ్చేసా కదా అన్నాడు నందు. రాధిక నందు వైపు అలానే చూస్తుంటే, అసలు నేను ఇక్కడికి వచ్చింది ఎందుకో తెలుసా? మా అక్క పెళ్ళి ఇంకో 10 రోజుల్లో. ఊరికి వెళ్తున్నాను. నువ్వు కూడా వస్తే చాలా బాగుంటుంది అన్నాడు నందు. అప్పటి వరకు కాస్త కన్ఫ్యూషన్లో ఉన్న రాధిక, అరే, అసలు మీ అక్క పెళ్ళని ఎప్పుడు చెప్పలేదు? పెళ్ళి దగ్గరకు వచ్చిన తర్వాతే అందరికీ చెప్పినట్టు చెప్తున్నావు అన్నది అలిగినట్టు. ఎక్కడా, అక్క పెళ్ళికి చాలా టైం ఉంది అనుకున్నాను. కానీ మా బావ మాకు అంత టైం ఇచ్చేలా లేడని, మంచి రోజులు కూడా ఉన్నాయని మొన్న ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. నేను కూడా వెళ్ళలేదు ఎగ్జామ్స్ వల్ల అని చెప్పాడు నందు దిగులుగా. అయ్యో, ఎంతైనా అక్క ఎంగేజ్మెంట్కి వెళ్ళకపోతే చాలా బాధగా ఉంటుంది కదా నందుకి అని తన మనసులో అనుకుని, ఓకే నందు, ముందు ఇంటికి వెళ్దాం ఫస్ట్. అమ్మకి చెప్తే హ్యాపీగా ఫీల్ అవుతుంది అంది రాధిక. ఇద్దరు బైక్ మీద బయలుదేరారు. కాస్త దూరం వెళ్ళగానే అక్షర ఎదురుపడింది వీళ్ళకి. అక్షరని చూడగానే సర్రున కోపం వచ్చేసింది నందుకి. అక్షర పిలుస్తున్నా కూడా పలకకుండా ముందుకు వెళ్ళాడు నందు. అక్కడ నిన్ను అక్షర పిలుస్తుంది నందు అని రాధిక చెప్తుంటే, నాకు వినిపించింది అని కాస్త బేస్ వాయిస్తో అన్నాడు నందు. అసలు ఇన్నేళ్లలో తను ఎప్పుడూ వినని నందు గొంతులోని గాంభీర్యం చూసి ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయింది రాధిక. అసలు ఈరోజు నందు చాలా తేడాగా ఉన్నాడే అని మనసులో అనుకొని, ఇప్పుడెందుకులే తనని డిస్టర్బ్ చేయటం అని సైలెంట్గా కూర్చుంది. ఇంటికి వెళ్ళే దారిలో బండాపి స్వీట్స్, పూలు, పండ్లు కొన్నాడు నందు. ఎందుకు, ఎవరికి అని అడగలేక అలాగే చూస్తుంది రాధిక. రాధిక ఫేస్లోని భావాన్ని చదివినట్టు, మొదటిసారి మీ ఇంటికి వస్తూ ఇవి కూడా తీసుకురాకపోతే ఎలా అన్నాడు నందు. ఓ అలానా అని, ఏమన్నావు? మొదటిసారా అంది రాధిక అయోమయంగా. మొదటిసారి, అదే అక్కకి పెళ్ళి ఫిక్స్ అయిన తర్వాత మొదటిసారి వస్తున్నాను కదా, ఆనందంగా పంచుకోవటానికి. ఒట్టి చేతులతో వెళ్తే ఏం బాగుంటుంది, అందుకే ఇలా అన్నాడు నందు కాస్త తడబడుతూ. ఏమైందిరా, ఎందుకు ఏదో అబ్నార్మల్గా ఉన్నావు నువ్వు? నాకైతే అసలు నేనేదో కొత్త మనిషిని చూస్తున్నట్టుంది. ఈ కొన్ని రోజుల్లో నువ్వు చాలా మారిపోయావు అని రాధిక ఇంకా ఏదో అనబోతుంటే, ఒక్కసారిగా రాధికని హత్తుకొని, నేనేమీ మారలేదు, నేను నాలాగే ఉన్నాను, నన్ను నన్నుగా చూడు ప్లీజ్ అన్నాడు నందు. నందు అలా హక్ చేసుకునేసరికి రాధికకి ఫ్యూజ్ ఎగిరిపోయింది. ఎంత క్లోజ్గా ఉన్నా ఎప్పుడు తనని హక్ చేసుకొని నందు మొదటిసారి రాధికని హత్తుకునేసరికి రాధిక కాస్త కంగారు పడింది. ఎప్పుడూ లేని విధంగా నందు ప్రవర్తన ఉంటే రాధికకంతా అయోమయంగా ఉంది. కానీ వీడి ప్రవర్తన ఏంటో అసలు అర్థం కావటం లేదు. ఏదో జరిగింది. ఇప్పుడు నేను అడిగి వీడిని డిస్టర్బ్ చేయటం ఎందుకు? అసలు అక్క పెళ్ళి అని హ్యాపీ మూడ్లో ఉన్నాడు అని తన మనసులో అనుకుని మెల్లిగా నందు కౌగిలి నుంచి పక్కకి జరిగింది రాధిక. అప్పుడు చూసుకున్నాడు నందు.
తను రాధికని హక్ చేసుకున్నాడు అని. అంతే. వెంటనే క్షణంలో దూరం జరిగి, ఐఎమ్ సారీ రాధిక, ఏం చేస్తున్నాను నేను అని తన తల మీద ఒకటిచ్చుకొని, పద ముందు ఇంటికి వెళ్దాం అని రాధికకి చెప్పి బైక్ స్టార్ట్ చేశాడు. మనసులో రాధికతో తన బిహేవియర్ గురించి కంగారు పడుతూ. ఇంటికి వెళ్ళగానే నీలవేణిని చూసి కంట్లో నీళ్లు తిరిగాయి నందుకి. చేతిలో ఉన్న ఫ్రూట్స్ కవర్ రాధిక చేతిలో పెట్టి సోఫాలో కళ్ళు మూసుకొని కూర్చున్న నీలవేణి పాదాలకి నమస్కరించాడు నందు. కళ్ళు మూసుకొని ఏదో ధ్యాసలో ఉన్న నీలవేణి తన పాదాలకి ఎవరి చేతుల స్పర్శనో తగిలినట్టు అనిపించి కళ్ళు తెరిచి చూసింది. ఎప్పుడు తనని హాయ్ ఆంటీ అంటూ రాధికలా చుట్టుకొని హక్ చేసుకునే నందు ఈరోజు కొత్తగా కాళ్ళకి నమస్కారం చేస్తుంటే మొదటి కాస్త ఆశ్చర్యపోయినా తర్వాత తేరుకొని నందు తలపై చేయి ఉంచి, ఎలా ఉన్నావు నాన్న, ఇన్నాళ్ళ కుదిరిందా నీకు నా దగ్గరికి రావటానికి అంది నీలవేణి. సారీ ఆంటీ, కాస్త లేట్ అయింది. కాదు కాదు, చాలా లేట్ అయింది మీ దగ్గరికి రావటానికి అన్నాడు నందు. ఏదో ఎగ్జామ్స్ వల్ల రాలేకపోయావు అంతే కదా, ఇంతకీ బాగా రాసావా అని అడిగింది నీలవేణి. చాలా బాగా రాశానంటీ, మీ హెల్త్ ఇప్పుడు బాగుందా అని అడిగాడు నందు ఆమె పక్కనే కూర్చొని. బాగుంది నందు, తులసి ఆంటీ నన్ను కాలు కింద పెట్టనివ్వకుండా పసిబిడ్డని చూసుకున్నట్టు చూసుకుంది. రాధిక అయితే చాలా రెస్పాన్సిబుల్గా ఫీల్ అయింది. రోజు నేను నిద్ర లేపితే కానీ లేవని రాధిక నా హెల్త్ బాగాలేనప్పటి నుంచి తనే ముందు లేచి తులసి ఆంటీకి అన్ని పనుల్లో హెల్ప్ చేస్తుంది. రాధిక చాలా మారిపోయింది నందు, ఈ నెల రోజుల్లో చాలా బాధ్యతగా ఉంది ఇన్ని రోజులు అంది నీలవేణి. నందు నవ్వి, గ్రాని ఎక్కడికి వెళ్ళారు అని అడిగాడు తులసి గురించి. అనసూయ గారి వెంట హాస్పిటల్కి వెళ్ళారు నందు, రెగ్యులర్ చెకప్ కోసం అని చెప్పింది నీలవేణి. అక్కకి పెళ్లి ఫిక్స్ అయిందా ఆంటీ, ఇంకో 10 రోజుల్లో పెళ్ళి అని చెప్పాడు నందు. ఓ, పెళ్ళి కుదిరిందా, చాలా సంతోషం. మీ అక్క బావ పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను నందు అంది నీలవేణి. కోరుకుంటే మాత్రం చాలదా ఆంటీ, పెళ్ళికి రావాలి, మీరు వచ్చి దీవించాలి అన్నాడు నందు. నేనా, నేనెందుకు నందు, నాలాంటి వాళ్ళు అలాంటి పచ్చని పందిరిలో ఉండకూడదు అన్నది నీలవేణి తను విధవరాలిని అన్న ఉద్దేశంతో. మంచి మనసుంటే చాలు కదా ఆంటీ దీవించటానికి, దానికి సమాజం పెట్టిన కట్టుబాట్లు ఇలాంటివి, నేను పట్టించుకోను అన్నాడు నందు. అది కాదు నందు, నాకు హెల్త్ ఇప్పుడిప్పుడే సెట్ అవుతుంది. ఈ టైంలో నేను జర్నీ చేయలేను, అంత దూరం, అందుకే రాలేను. పెళ్ళయ్యాక ఒకసారి మీ అక్క బావని తీసుకుని రా ఇక్కడికి అంది నీలవేణి. ఒక రకంగా నీలవేణి చెప్పింది కూడా కరెక్టే. తన హెల్త్ ఇప్పుడిప్పుడే బాగుపడుతుంది అన్న ఉద్దేశంలో ఉన్న నందు, సరే ఆంటీ మీ ఇష్టం, కానీ మీకు అబ్జెక్షన్ లేకపోతే రాధికని తీసుకెళ్ళనా అని అడిగాడు. పెళ్ళికి ఇంకా 10 రోజులు ఉంది కదా నందు, అన్ని రోజులు ఇది లేకుండా నేనెప్పుడు ఉండలేదు ఇంతవరకు. పెళ్లి టైంకి పంపిస్తానులే అంది నీలవేణి. ప్లీజ్ ప్లీజ్ ఆంటీ పంపించరా అని అడిగాడు నందు ఇంకా రిక్వెస్ట్ చేస్తూ. ఒక్క నిమిషం నందు, నేను అమ్మను వదిలి అన్ని రోజులు ఎప్పుడూ లేను ఇంతవరకు. నేను పెళ్లి టైంకి వచ్చేస్తాను నందు అంది రాధిక. పెళ్ళికి 10 రోజులు కూడా లేదురా, ఇంకెప్పుడు వస్తావు అని అడిగాడు నందు. అది కాదు నందు, అమ్మని ఇప్పటికే తులసి చూసుకుంటుంది చాలా రోజుల నుంచి. తులసి హెల్త్ కండిషన్ కూడా దృష్టిలో పెట్టుకోవాలి కదా మనం. అలాగే అమ్మని నేను ఒంటరిగా ఉంచలేను, అలాగని తులసిని ఇబ్బంది పెట్టలేను అంది రాధిక. రాధిక మాటలకి ఆలోచనలో పడ్డాడు నందు. అంతలోనే ఇందులో ఇబ్బంది ఏం లేదన్నమాట వినబడి బయటి వైపుకి చూశారు అందరూ. ఎదురుగా తులసి రాజారాం కనిపించారు. అంతే, ఒక్కసారిగా రాజారాం దగ్గరికి వెళ్ళి హత్తుకుంది రాధిక. హీరో ఎలా ఉన్నావు అంటూ. నాకేం, నిజంగానే హీరోలా ఉన్నాను, కాకపోతే నా పక్కన ఉన్న హీరోయిన్కి కాస్త ఏజ్ ఎక్కువైంది, నాతో పోటీ పడలేకపోతుంది ఏ విషయంలోనైనా అన్నాడు రాజారాం తులసిని చూస్తూ. ఈ మాటలకేం తక్కువ లేదు, హీరో అంట హీరో అని లోపలికి వెళ్ళి నీలవేణి పక్కన కూర్చుంది తులసి. రాజారాం గారు కూడా నీలవేణికి ఇంకో పక్క వైపు ఉన్న సోఫాలో కూర్చొని, ఎలా ఉన్నావు తల్లి, ఇప్పుడు హెల్త్ బాగుందా అని అడిగాడు ప్రేమగా నీలవేణిని. బాగున్నాను అంకుల్, ఆంటీ నన్ను ఎక్కడ కష్టపడనిస్తుంది, నేను ఆంటీకి చేయాల్సింది పోయి ఆంటీ నాకు అన్నీ చేసి పెడుతుంది అంది నీలవేణి కృతజ్ఞతగా తులసిని చూస్తూ. అందరికీ కాఫీ తీసుకొస్తా అని కిచెన్లోకి వెళ్ళింది నీలవేణి. అక్కడున్న వాళ్ళంతా ఇప్పుడేమీ వద్దు అని అంటున్నా కూడా రాధికని తనతో పాటు వాళ్ళింటికి తీసుకువెళ్ళాలని మళ్ళీ ఓ మాట అడిగాడు నందు.
రాధిక రాజారాం వైపు చూస్తుంటే, రాధిక వెళ్ళిరామ్మా. ఇక్కడ అమ్మ గురించి నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదు. నేను, తులసి ఇందాకే అనుకున్నాం కొన్నాళ్ల పాటు మీ ఇద్దరిని మాతో పాటు బెంగుళూరు తీసుకువెళ్ళాలని. ముందు మేము నీళ్ళని తీసుకుని వెళ్తాం. నందు వాళ్ళ అక్క పెళ్ళయ్యాక అటు నువ్వు కూడా వచ్చేయి. ఎలాగూ ఇప్పుడేం పనిలేదు కదా అన్నాడు రాజారాం. ఇప్పుడు నేను బాగానే ఉన్నాను కదా అంకుల్. ఇప్పటికే ఆంటీకి అసలు రెస్ట్ దొరకటం లేదు నన్ను చూసుకుంటూ. మళ్ళీ మీతో పాటు వచ్చి నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేను అంది నీలవేణి అందరికీ కాఫీ కప్స్ ఇస్తూ. అది కాదమ్మా, ఇప్పుడు మీ ఆంటీకి నీ అవసరం ఉంది అన్నాడు రాజారాం. రాజారాం మాటలు అక్కడెవరికీ అర్థం కాలేదు. రాజారాం నవ్వుతూ, నా మనవడు ఆదిత్య వస్తున్నాడు బెంగళూరుకి. పుట్టినప్పటి నుంచి అమెరికాలోనే ఉన్నాడు కదా. మొట్టమొదటిసారి వస్తున్నాడు ఏదో ప్రాజెక్టు వర్క్ కోసం. కొన్నాళ్ల పాటు ఇక్కడే ఉంటాడు. వాడు ఉన్నన్నాళ్ళు మీ ఆంటీకి కాస్త తోడుగా ఉండు నీలా. వాడికి నువ్వు చేసి పంపించే ప్రతి ఐటెం చాలా ఇష్టం. ప్రతి సంవత్సరం ఇక్కడ నువ్వు చేసి మాతో పాటు పంపుతావు కదా. అదేదో నువ్వే ఎదురుగా ఉండి వాడున్న కొద్ది రోజులు వాడికి వండిపెట్టు. కనీసం ఇలా అయినా డైటింగ్ పేరు చెప్పి కడుపు మార్చుకోకుండా ఉంటాడు. నీ చేతి వంట రుచి వాడికి తెలియంది కాదు. ఇక్కడున్నన్ని రోజులు వాడు కడుపు నిండా తింటాడు అన్నాడు రాజారాం. వాడొస్తున్నట్టు ఒక మాట కూడా చెప్పలేదే అని తన భర్త వంక కాస్త అలకతో చూసి, నిజమే, వాడికి నీళ్ళ చేతి పిండి వంటలంటే మహా ఇష్టం. మనం అక్కడికి వెళ్ళే ప్రతిసారి వాడెదురు చూసేవి మన కోసం మాత్రమే కాదు, నీళ్ళ చేతి సున్నుండలు, జంతికలు, లడ్డూల కోసం కూడా అంది తులసి సరదాగా నవ్వుతూ. అంతేనా? నా కోడలికి ఏమీ రావని నీ దగ్గర నేర్చుకోమని వాళ్ళమ్మని ఎప్పుడూ అంటుంటాడు ఆది అని తన మనవడిని తలుచుకుని మురిసిపోయింది తులసి. తులసి రాజారాం గారికి ఒకే ఒక కొడుకు రాజేష్. ప్రేమించి అమెరికాలోనే పెళ్లి చేసుకుని అక్కడే సెటిల్ అయ్యాడు. సంవత్సరానికి ఒకసారి తులసి రాజారాం వెళ్ళి ఓ 2 నెలల పాటు ఉండొస్తారు అంతే. రాజేష్ కొడుకే ఆదిత్య. ఒక్కడు చాలనే అనుకున్నారు. ఆదిత్య కూడా మంచి బ్రిలియంట్. రాధిక కంటే సంవత్సరం పెద్దవాడు. ఒకవైపు చదువుకుంటూనే మరో పక్క తండ్రి చేసే బిజినెస్లో మెలకువలు నేర్చుకున్నాడు. 6 నెలల క్రితం తన తండ్రి కంపెనీలోనే ఒక మేనేజర్గా చేరాడు. ప్రతి పని నేర్చుకోవాలనే ఉద్దేశంతో. చిన్నగా అన్నీ నేర్చుకున్న తర్వాతనే ఆఫీస్ పూర్తి బాధ్యతలు తీసుకుంటానని, అప్పటి వరకు తనని ఒక సాధారణ ఉద్యోగిగా మాత్రమే చూడాలనే ఆదిత్య నిర్ణయం. ఆ నిర్ణయం కుటుంబ సభ్యులంతా మెచ్చుకున్నారు. అలానే ఆ క్రమంలోనే ఒక ప్రాజెక్టు పరిశీలనకై ఇప్పుడు బెంగళూరు వస్తున్నాడు ఆదిత్య, మొదటిసారి ఇండియాకి. వావ్, ఆది వస్తున్నాడా హీరో? మరి ఇంత లేటుగా నా చెప్పేది? నేను నీ మీద అలిగాను అంది రాధిక. అది అలాగనే ఉండవే. ఆయన గారికి తెలిసిన విషయం మనకి చెప్పకుండా మనవడు వస్తున్నాడని ఆయన మాత్రమే సంతోషాన్ని దాచుకున్నాడు అంది తులసి రాధిక మాటకి ఒత్తాసు పలుకుతూ. రాధిక, ఏంటి నీ అల్లరి అని రాధికని వారించబోయింది నిలువెని. ఊరుకోనిలా, వాళ్ళకి చెప్పలేదని అలిగారు అంతే కదా. అయినా వాళ్ళిద్దరి గురించి నీకు నాకు తెలీదా ఏమైనా? అలిగినంతసేపు ఉండదు అలక తీరటానికి అన్నారు రాచారం. రాధికని మీ ఇంటికి తీసుకువెళ్ళు నందు. కాకపోతే ఈ ఒక్కరోజు తనని ఇక్కడే ఉండనివ్వు. నేను ఈరోజే కదా వచ్చాను. చాలా రోజులైంది నా చిట్టి తల్లిని చూసి. నా కోసం ఈరోజు ఇక్కడే ఉండనివ్వు. రేపు ఉదయాన్నే పంపిస్తా అన్నాడు రాజారాం. రాజారాం మాటల్లో అతను రాధికని ఎంత మిస్ అయ్యాడో అర్థమయ్యి, హీరో ఐ మిస్ యూ టూ అంటూ రాజారాంని అల్లుకుంది రాధిక. థ్యాంక్స్ తాతయ్య, రాధికని పంపిస్తున్నందుకు. నేను ఈరోజు కొంతమందిని పెళ్ళికి పిలవాలి. అలానే కొంచెం షాపింగ్ కూడా ఉంది. రేపు మార్నింగ్ వచ్చి నేను రాధికని పికప్ చేసుకుంటాను అని రాజారాంకి చెప్పి రాధిక వైపు చూసి, బాయ్ రాక్షసి, రెడీగా ఉండు నాతో పాటు మా బృందావనానికి రావటానికి అంటూ అందరికీ బాయ్ చెప్పి బయటికి వెళ్ళాడు నందు. వీడో చిలిపి కృష్ణుడు, నే వెళ్ళేది బృందావనానికి అంది రాధిక. రాధిక మాటలు వినిపించి నవ్వుకున్నాడు నందు చెప్పులు వేసుకుంటూ. ఆ రోజంతా రాజారాంతోనే ఉంది రాధిక. కొన్నాళ్ల నుండి జరిగినవన్నీ చెప్పుకుంటూ. అందరూ కలిసి భోజనం చేయగానే, రాధిక, నువ్వు వెళ్ళి నీ లగేజ్ ప్యాక్ చేసుకో. అసలే 10 రోజులు కదా. నందు వాళ్ళ ఇంట్లో వేసుకునేవి కాక ఇంకో బ్యాగ్లో కూడా సర్దేసి ఉంచు. మేం వెళ్ళేటప్పుడు తీసుకెళ్తాం అన్నది తులసి. నీలవేణి టాబ్లెట్స్ వేసుకుంటూ తులసి మాటలు వింది. కాస్త అలసటిగా ఉంటే పడుకొని నిద్రపోయింది. సరే తులసి, నేను నందు వాళ్ళ ఇంటికి వెళ్ళటం ఇదే ఫస్ట్ టైం.
తను కూడా సంవత్సరానికి 2, 3 సార్లు మాత్రమే వెళ్తాడు అంది రాధిక. ఇంతకీ నందు వాళ్ళది ఏ ఊరు రాధిక? ఎప్పుడు అడగాలని అనుకుంటున్నాను కానీ మర్చిపోతుంటా అంది తులసి. అది కర్నూలు దగ్గర అని రాధిక చెప్పేలోగా రాజారాం వచ్చి రాధిక చేతిలో 2 పెద్ద కవర్లు పెట్టాడు. ఏంటి హీరో ఇవి అని అడిగింది రాధిక. నువ్వే చూడు అన్నాడు రాజారాం. రాధిక కవర్ల నుండి బయటికి తీసి చూస్తే ఖరీదైన 2 కంచిపట్టు చీరలు ఒక దాంట్లో ఉన్నాయి. ఇంకో దాంట్లో రాధిక డైలీ వేర్ ఉన్నాయి. ఇప్పుడు ఇవెందుకు అంది రాధిక. పిచ్చి మొహమా, నీ హీరో నీకోసం పోయిన నెలలో కంచి వెళ్ళినప్పుడు కొన్నాడు. ఇప్పుడు ఇక్కడికి వస్తూ వస్తూ తీసుకుని వచ్చాడవి అంది తులసి. థ్యాంక్ యూ హీరో అంది రాధిక రాజారాంని హత్తుకుని. ఈ మాత్రం దానికి థ్యాంక్స్ ఎందుకు? ఆయన తన ముద్దుల మనవరాలికి సంతోషంగా తెచ్చుకున్నాడు అంది తులసి. ఏమండి, మీ సెలక్షన్ మాత్రం సూపర్. రాధిక కన్నీ బాగా సెట్ అయ్యే కలర్స్ తెచ్చారు అని రాధిక భుజం మీద చీరలు వేసి తృప్తిగా చూసుకొని రాజారాంని మెచ్చుకోలుగా అంది తులసి. అబ్బో, నన్ను మెచ్చుకున్నావా అన్నాడు రాజారాం నవ్వుతూ తులసిని చూస్తూ. రాధిక, ఒకసారి బ్లౌజ్ మెజర్మెంట్స్ అన్నీ చెక్ చేసుకో. మా దగ్గరున్న నీ డ్రెస్సెస్కి తగ్గట్టు రెడీ చేయించాం. ఎలాగూ నందు వాళ్ళ అక్క పెళ్ళి కదా, పెళ్ళిలో ఈ చీర కట్టుకో, చాలా బాగుంటుంది అని ఒకటి చూపించింది తులసి. ఇంకోటి ఏదైనా ఫంక్షన్లో కట్టుకో అని ఇంకొక చీర రాధిక చేతికిచ్చింది తులసి. రాజారాంకి కాల్ వస్తే బయటికి వెళ్ళాడు. రాధిక రాజారాం తెచ్చినవన్నీ ఒకసారి వేసుకుని తులసికి చూపించింది. అన్నీ పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి. రాధిక, అన్నీ ప్యాక్ చేసుకో, రేపు మార్నింగ్ వెళ్ళాలి కదా అని. నేను కాసేపు పడుకుంటాను అని బెడ్ మీద పడుకుంది తులసి. రాధిక లగేజ్ మొత్తం 2గా సెట్ చేసుకుంది. నందు వాళ్ళ ఇంటికి ఒకటి, తులసి వాళ్ళ ఇంటికి ఒకటి. నందు కూడా వెడ్డింగ్ కార్డ్స్ ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చేసి షాపింగ్ పని చూసుకున్నాడు. ఆ మరుసటి రోజు ఉదయాన్నే నందు వచ్చాడు కార్ తీసుకొని. టిఫిన్ చేసి రాధిక లగేజ్ కార్లో పెట్టాడు. కార్ బ్యాక్ సీట్ నిండా ఏవో షాపింగ్ కవర్స్ ఉంటే, ఏందిరా షాపింగ్ అని వెళ్ళి ఏకంగా షాప్ మొత్తాన్ని కొనేశావా అంది రాధిక నందుతో. పెళ్ళి కదా అని నవ్వాడు నందు. పెళ్ళి నీది కాదురా, మీ అక్కది అంది రాధిక. అమ్ములు, టైం అవుతుంది, దారిలో కబుర్లు చెప్పుకోవచ్చు, బయలుదేరండి అన్నాడు రాజారాం. అందరికీ బాయ్ చెప్పి బయలుదేరారు నందు రాధిక. అదే రోజు మధ్యాహ్నం బయలుదేరారు తులసి రాజారాం నీలవేణి బెంగళూరుకి. మధ్యాహ్నం కావస్తుంటే లంచ్ కోసం దారిలో ఒక రెస్టారెంట్ దగ్గర ఆపాడు నందు. ఇద్దరు కలిసి భోజనం చేసి మళ్ళీ బయలుదేరారు. కారు ఎక్కగానే రాధిక నిద్రపోయింది. భోజనాన్ని కూడా నందునే రాధికని పిలిచాడు. ఇప్పుడు మెలకువగా ఉంది రాధిక. ఏంటే అలా నిద్రపోయావు, రాత్రి నిద్రపోలేదా సరిగ్గా అని అడిగాడు నందు. ఎందుకో తెలియదు నందు, ఏదోలా ఉంది. అది ఇలాంటి భావన అని నాకు సరిగ్గా చెప్పడానికి రావటం లేదు అంది రాధిక. నందు తన వైపు ఒకసారి చూడగానే, అవును, నిన్నొక మాట అడగాలని అనుకుని మర్చిపోయా అని నందుని చూసింది రాధిక. ఏంటి అన్నాడు. అదే అక్షర అని రాధిక మాట పూర్తి కాకముందే, ఇంకేం లేవా నీకు నాతో మాట్లాడటానికి? ఆమె గురించే మాట్లాడాలంటే మళ్ళీ నిద్రపో అన్నాడు నందు. ఏమైంది వీడికి? నిన్న కూడా అక్షర కనిపిస్తే చూడనట్టొచ్చాడు, పిలుస్తున్నా పలకకుండా. ఏదో జరిగింది, ఇప్పుడు చెప్పే మూడ్లో లేనట్టున్నాడు. తర్వాత అడిగితే సరిపోతుంది అని తన మనసులో అనుకుంది రాధిక. దాదాపు 3 గంటల ప్రయాణం తర్వాత నందు వాళ్ళ ఊరికి చేరారు. ఒక పెద్ద ఇంద్రభవనం లాంటి ఇంటి కాంపౌండ్లోకి వెళ్ళింది కారు. బయట నుంచి చూస్తుంటేనే చాలా బాగుందిరా మీ ఇల్లు. మీరు ఉన్నోళ్ళని తెలుసు కానీ మరీ ఇంత ఉన్నోళ్ళని నాకు తెలీదు అంటూ నవ్వింది రాధిక. నందు చిన్నగా నవ్వి కారు ఆపాడు. రాధిక లగేజ్ తీసుకోబోతుంటే అంతలోనే ఆ ఇంటి పని వాళ్ళు గబాగబా వచ్చారు. పెదబాబు అంటూ. వాళ్ళు తీసుకొస్తారులే రాధిక అని నందు రాధికని తీసుకొని ఇంటి గుమ్మం ముందుకు వెళ్ళాడు. గుమ్మం ముందు నుండి ఇంట్లోకి చూసిన రాధిక ఒక్కసారిగా షాక్తో బిగుసుకుపోయింది. లోపలికి నందు వైపుకి మార్చి మార్చి చూస్తూ ఉంది. అక్కడే నిలబడ్డావేంటి, లోపలికి రా అంటూ పిలిచిన నందు వైపు చూస్తూ, పిలుస్తుంటే లోపలికి రాకుండా అక్కడే నిలబడ్డావేంటి రాధిక అన్నాడు నందు ఇంకొకసారి హాల్లో సోఫాలో కూర్చొని. నువ్వు నువ్వు నందువైతే ఇతను అని తన పక్కన నిలబడ్డ నందు లాంటి ఇంకొకతన్ని చూస్తూ అలానే బొమ్మలా నిలబడిపోయింది రాధిక. అంతలోనే, ఎరా జై, నేను చెప్పినవన్నీ తీసుకొచ్చావా అని అంటూ రాధిక పక్కనున్న జై వైపు చూసి అడిగింది ప్రియ.
నందు అక్క అప్పుడే అక్కడికొస్తూ. రాధిక ఒక్క క్షణం అలానే తన పక్కనున్న డోర్‌ని గట్టిగా పట్టుకొని, "అంటే నువ్వు నందు కాదు. నీ పేరు జైనా? అసలిక్కడేం జరుగుతుంది?" అని రాధిక అనుకునేలోగానే జై పక్కనున్న రాధిక అలానే షాక్‌లో ఉంటే ప్రియ రాధిక దగ్గరకొచ్చి, "హాయ్ రాధిక, నేను ప్రియాని, నందు అక్కని" అని రాధిక చేతులు పట్టుకొని లోపలికి తీసుకువెళ్ళింది. రాధిక అప్రయత్నంగానే కుడి కాలు ముందుకు పెట్టి లోపలికి వెళ్ళింది జైతో పాటుగా. రాధిక షాక్‌లో ఉండటాన్ని మాత్రం భలే ఎంజాయ్ చేస్తున్నాడు జై. 2 రోజుల నుంచి చూసిన రాధిక ఈ క్షణంలో ఉన్న రాధిక ఎంత వేరని. జై వెళ్ళి నందు పక్కనే కూర్చొని, "నీ ఫ్రెండ్‌ని చాలా జాగ్రత్తగా తీసుకొచ్చాను. అసలేమాత్రం నా మీద డౌట్ రాకుండా. ఇప్పుడు చెప్పు, నేను బెట్ విన్ అయ్యాను కదా! పార్టీ ఇవ్వటానికి రెడీగా ఉండు" అన్నాడు జై. అసలే ఫ్రీజ్ అయిపోయిన రాధిక పక్కపక్కనే కూర్చున్న నందు, జైలని మళ్ళీ మళ్ళీ చూస్తూ మాటలు కూడా రాకుండా ఎలా అని నిలబడింది. ప్రియ రాధిక పరిస్థితిని అర్థం చేసుకుంది. క్లోజ్ ఫ్రెండ్ లాంటివాడు ఇంకొకడున్నాడనే విషయం నందు కూడా రాధికకి చెప్పలేదేమో బహుశా అని అనుకొని ఇప్పట్లో ఆ షాక్ నుండి బయటపడలేదు అని జై తెచ్చినవన్నీ పని వాళ్ళతో చెప్పి పైన తన రూమ్లో పెట్టించింది ప్రియ. అంతలోనే, "నాన్నా జై, వచ్చేసావా?" అంటూ అప్పుడే ప్రిపేర్ చేసిన బాదం హల్వా గిన్నెలో వేసుకునొచ్చింది పద్మ, జై అమ్మగారు. ఫ్రెండ్స్, పద్మ ఎవరో ఫస్ట్ పార్ట్ చదివిన వాళ్ళకి తెలుస్తుంది. ఓకేనా? ఒక గిన్నెని నందు చేతికిచ్చి ఇంకో గిన్నె జైకిచ్చి బొమ్మలా నిలబడ్డ రాధికని చూసి, "ఓయ్ అమ్మాయి, ఇలా రా" అని గట్టిగా లాగి తన పక్కన కూర్చోబెట్టుకొని పద్మ స్వీట్ బౌల్ ఇంకొకటి రాధిక చేతిలో పెట్టింది తినమని. "అమ్మా, తను షాక్‌లో ఉంది నందుని నన్ను చూసి" అన్నాడు జై నవ్వుతూ. పద్మ రాధికని అలానే చూస్తుంటే, "పద్మ" అనే సుజాత పిలుపుకి, "వస్తున్నా అక్క" అంటూ ప్రియ రూమ్ వైపుకు వెళ్ళింది పద్మ. "మా ఇంటికి మొదటిసారి వచ్చావు, స్వీట్ తినాలి" అంటూ తన బౌల్లోని హల్వా కొంత తీసుకుని రాధిక బుగ్గలు పట్టుకుని నోట్లో పెట్టాడు జై. రాధిక అలానే జై వంక కాస్త కోపంగా చూసింది. ఇంతవరకు జైని నందు అని అనుకుంది కనుక జై తనని హక్ చేసుకున్నా పట్టుకున్నా ఏమీ అనలేదు. కానీ ఇప్పుడు తను నందు కాదు, జై అనే ఎవరో కొత్త మనిషి అని రాధికకి అనిపిస్తుంది. అందుకే జై టచ్కి రాధికకి విపరీతంగా కోపం వచ్చింది. రాధిక కోపంగా, "ఏయ్, నీ పేరు నీ పేరు జై అంట కదా! అయినా నువ్వెలా చేశావు? మా నందు ప్లేస్లో నా దగ్గరికి రావటం తప్పు కదా! నందులా బిహేవ్ చేశావు. నిజం చెప్పాలి కదా నాతో, నువ్వు నందువి కాదని" అంది రాధిక. నందు రాధికతో ఏదో మాట్లాడాలని చెప్పేలోగా, "అది కాదు నందు, తను తను నన్ను హక్ చేసుకున్నాడు" అని ఆ మాట బయటికి చెప్పలేక తను నన్ను నన్ను అని ఇంకేం మాట్లాడలేకపోయింది రాధిక. రాధిక ఏం చెప్పాలనుకుందో, ఏం చెప్పలేక ఆగిపోయిందో నందుకు అసలు అర్థం కాలేదు. కానీ జైకి మాత్రం బాగా అర్థమైంది. తనని నేను హక్ చేసుకున్నాను కదా, కానీ నేను కావాలని అలా చేయలేదు. అది అనుకోకుండా జరిగిపోయింది. దీన్ని పెద్ద చేస్తుందా అందరికీ చెప్పి అని తనలో తాను టెన్షన్ పడుతున్నాడు జై. "జై నిన్నేమన్నాడు?" అని అడిగాడు నందు రాధికని. "అది కాదు, నువ్వేమైపోయావు నెల రోజుల నుండి? ఒక కాల్ లేదు. నీ బదులుగా ఈ జైనెందుకు నా దగ్గరికి పంపించావు?" అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు మొదలుపెట్టింది రాధిక. రాధికకి నందు జవాబు చెప్పేలోగానే, "హాయ్ నందు" అంటూ అక్కడికొచ్చాడు వాసు. వాసుని చూడగానే జై ఎదురెళ్ళి, "నీకోసం నేనే వద్దామనుకున్నాను. ఈలోగా నువ్వే వచ్చేశావు" అన్నాడు. వచ్చిందెవరో అర్థం కాకపోయినా జైకి కావలసిన వాడేమో అనుకుంది రాధిక తన మనసులో. "నందు, ఇప్పుడెలా ఉంది?" అని అడిగాడు వాసు. "ఏమైంది నందుకి?" అని అడిగింది రాధిక. వాసు రాధికని చూసి, "తను" అని అడిగితే, "నా ఫ్రెండ్ రాధిక" అన్నాడు నందు వాసుకి బదిలిస్తూ. "ఓ హాయ్, ఐఎమ్ డాక్టర్ వాసు, జై ఫ్రెండ్ని కూడా. మీ గురించి చాలా విన్నాను నందు మాటల్లో" అన్నాడు వాసు. రాధిక వాసు వైపు అయోమయంగా చూస్తుంటే, "నందు 10 మాటలు మాట్లాడితే ఒక 5 మీ గురించే ఉంటాయి అందులో. అందుకే తెలిసింది అన్నాను" వివరణ ఇస్తూ అన్నాడు వాసు. "ఓ" అని రాధిక వీళ్ళ ముగ్గురికి కాస్త దూరంగా ఉన్న ఇంకొక సోఫాలో కూర్చుంది. వాసు తెచ్చిన కిట్ నుండి ఏదో తీసుకుని నందు కాలు మీదున్న బెడ్షీట్ పక్కకి తీశాడు. అంతవరకు కాసేపు షాక్లో, కాసేపు నందుని జైని ఒకేలా ఉండటంతో చూసిన కన్ఫ్యూజన్లో, కాసేపు జై మీద కోపంతో ఉన్న రాధిక నందు కాళ్ళని సరిగ్గా చూడలేదు. ఇప్పుడు వాసు బెడ్షీట్ తీయగానే,
నందు కుడికాలు మీద పెద్ద కట్టు కనిపించింది. ఒకసారి నందుని పరిశీలనగా చూసింది రాధిక. మొహం మీద మానిన గాయాల గుర్తులు, చేతులపైన ఎడమ కాలి మీద గీసుకుపోయిన గాయాలున్నాయి. ఒక్క క్షణంలో నందుకి దగ్గరగా వెళ్ళి, ఏం జరిగింది నందు? ఈ దెబ్బలేంటి? నాకేం అర్థం కావట్లేదు. అయినా ఇంత జరిగితే నాకెందుకు చెప్పలేదు అని కన్నీళ్లు పెట్టుకుంది రాధిక. రాధిక కళ్ళల్లో నీళ్లు చూడగానే జై తన చేతిని రాధిక చెంప మీద పెట్టేలోగా, ఇదిగో ఇలా అయిపోతావని నీకు తెలియనివ్వలేదు అన్నాడు నందు రాధిక కళ్ళు తుడుస్తూ. అసలేం జరిగింది అని అడిగింది రాధిక, ఇంకా వెయిట్ చేసే ఓపిక లేక. చెప్తాను, కాస్త వాసుని నన్ను చూడనివ్వు. తన కోసం పేషెంట్స్ హాస్పిటల్లో వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఇంతసేపు ఉంచి తనని ఇబ్బంది పెట్టకూడదు అన్నాడు నందు. ఐఎమ్ సారీ అంటూ నందు నుండి కాస్త దూరం జరిగింది రాధిక. అలా నందు నుండి రాధిక కాస్త దూరం జరిగే వరకు జై ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు. రాధిక కన్నీళ్లు చూస్తుంటే జైకి లోపల తెలియని బాధ మొదలైంది. వాసు నందుని చెక్ చేసి, ఇప్పుడు పర్లేదు, కాస్త మెల్లిగా అటు ఇటు నడవాలి ఈ రోజు నుంచి అని జై వైపు చూసి, ఏదైనా ఇబ్బంది ఉంటే నాకు వెంటనే కాల్ చేయండి అని చెప్పాడు వాసు. సరేరా అని వాసు వెళ్తుంటే బయటి వరకు వెళ్ళాడు జై. రాధిక అలానే ఏడుపు కంట్రోల్ చేసుకుంటూ ఉంది. అంతలోనే అక్కడికొచ్చింది మానస. బావా ఇప్పుడు ఎలా ఉంది అని అంటూ. నందు మానసని చూసి, పర్లేదు మానస, వాసు ఇప్పుడే చెక్ చేసి వెళ్ళాడు. ఈ రోజు నుండి కాస్త నడవటం ప్రాక్టీస్ చేయాలంట అని రాధిక వైపు చూపించి, తను రాధిక అని మానసకి, రాధిక తను మానస, నా మరదలు అని రాధికకి ఒకరినొకరికి పరిచయం చేశాడు నందు. హాయ్ రాధిక. రాధిక అంటే నువ్వేనా? మా బావ నీ పేరు ఎన్నిసార్లు చెప్పాడో అని నవ్వుతూ అంది మానస. రాధికకి అసలేం అర్థం కావటం లేదు. నందు తన ఫ్యామిలీ గురించి ఎప్పుడూ పెద్దగా మాట్లాడలేదు. అమ్మ, నాన్న, అక్క అని మాత్రమే చెప్పాడు. కానీ ఇక్కడ చూస్తుంటే జై, నందు ఒకేలా ఎందుకున్నారు? ఈ అమ్మాయి మానస తన మరదలని అంటున్నాడు. ఇంకా ఈ ఇంట్లో ఎంతమంది ఉంటారు? స్వీట్ ఇచ్చిన ఆంటీ జైకి అమ్మైతే మరి నందుకి ఏమవుతుంది అని తన మనసులోనే అనుకుంది రాధిక. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.